నమస్కారం అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ఒక రిపోర్టర్ అడిగిన మాట గురించి ఎవరో ఒక అబ్బాయి ప్లకార్డ్ ప్లే చేసిన దాని గురించి ఆయన మాట్లాడితే ఈ రోజు ఈ ఎవరు బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడతారండి. ఎంత ఆ వయసుకి తగ్గట్టుగా కూడా ఆయన మాట్లాడలేదు. అసలు ఆయన తల మెరిగితే ఎలా ఉంటుంది, నీ తల మెరిగితే ఎలా ఉంటుంది అంటూ చాలా చాలా అసహ్యంగా మాట్లాడారండి ఆయన మాటలు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పేంటండి, మాట్లాడిన తప్పేంటి? అసలు ఆయన ఏమని మాట్లాడారు? వాళ్ళు ప్లకార్డు పెట్టడం తప్ప, స్వతంత్రం లేదా అని ఇలా అడిగారు. కానీ ఆ ప్లకార్డు పెట్టినాడు కూడా తెలుగుదేశం వాడే. ఆ రవితేజ అన్నవాడికి తెలుగుదేశం సభ్యత్వం ఉందనేసి అందరికీ తెలుసు. 2022లోనే తీసుకున్నాడు. వాళ్ళ తండ్రి ఐలయ్య కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అతనే, కదకూరపాటి నుంచి. ఇది తెలిసి అంటే ఈ ప్లకార్డు పట్టుకుని ఈ మాటలు వాళ్ళు రాసి అక్కడ పెట్టి వైసీపీని బదనాం చేయాలి, లేకపోతే ఇంకోలా మాట్లాడాలని ఒక విధంగా పెట్టుకుని ఉండొచ్చు. లేకపోతే రెండో విధంగా ఆ ప్లకార్డు పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారికి ఆన్వయం మీదకి పైకి ఎక్కాడంటే ఇంకేదైనా చేయడానికి వీళ్ళందరూ తెలుగుదేశం నాయకులు చేసి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిని విషయంలో వీళ్ళందరూ ఎందుకు భయపడుతున్నారు? ఈయన ఈ ఒక్కొక్క పర్యటనలో ఒక్కొక్కరిని ఓదార్పుదానికి వెళ్తుంటే అక్కడికి వచ్చిన జనాలను చూసి వీళ్ళు ఇప్పుడు భయపడుతున్నారు. భయపడిన తర్వాత వచ్చే మాటలు ఇవన్నీ ఎందుకు? మీకు అంత భయం? మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి మీరు భయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, ఎక్కడో మాట్లాడుతూ టీవీ ఛానల్లో కూడా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తాను అంటున్నారు. ఎవరో అడుగుతున్నారట, పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వాళ్ళు మళ్ళీ మీరు రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మా పరిస్థితి ఏంటని అడుగుతున్నారట. అంటే ఆ పెట్టుబడులు పెట్టే వాళ్ళకి కానీ, ప్రజలకు కానీ, ఇతర దేశాల నుంచి కానీ, రాష్ట్రాల నుంచి కానీ అందరికీ తెలుసు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే వస్తారని. అది వీళ్ళకి కూడా తెలుసు. ఆ భయపడి వాళ్ళకి సమాధానం చెప్పుకోలేక జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తామని వాళ్ళకే చెప్తున్నారు. అంటే వీళ్ళు ఎంత భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి భూస్థాపితం చేయడంలో వీళ్ళ దిట్ట. ఎందుకంటే వీళ్ళ కుటుంబం నుంచి భూస్థాపితం చేసిన చంద్రబాబు నాయుడు గారు భూస్థాపితం చేసిన లిస్టు చెప్పాలంటే చాలానే ఉంటుందండి. ముఖ్యంగా చెప్పాలంటే మామగారికి వెన్నుపోటు పొడిచి ఆయన భూస్థాపితం చేశారు. ఆయన భూస్థాపితం చేశారనుకున్నారు, కానీ ఆయన ఏం చేశారండి? ఈ రోజుకి ఆయన పార్టీ పరంగా కానీ ఎక్కడికి వెళ్ళినా ఆయన ఏం చేస్తుంటారు? చంద్రబాబు నాయుడు గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ఫోటో పెట్టుకుని చేస్తేనే కానీ ఆయనకి లేదు. భూస్థాపితం చేశాను అనుకున్నారు. ఎలాగా? ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా వాళ్ళని ఏమార్చి కుటుంబ సభ్యులందరినీ మభ్యపెట్టి ఈ పార్టీని లాక్కుని ఆయన చేసుకుని వచ్చారు. ఈయన భూస్థాపితం చేసిన వాటిలో చాలా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో కూడా చిచ్చు పెట్టి షర్మిల గారిని అడ్డు పెట్టుకుని అది కూడా చేద్దాం అనుకున్నారు. కానీ ఇది వరకు ఎన్టీఆర్ గారి విషయంలో జరిగినప్పుడు ఇంత ప్రచార మాధ్యమాలు లేవు, ఇన్ని లేవు. అక్కడ చేసిన అబద్ధాలనే నిజమనుకుని కొన్ని నమ్మించగలిగారు. ఈ రోజు ప్రచార మాధ్యమాలు కానీ, సోషల్ మీడియా కానీ బ్రహ్మాండంగా ఉంది. ఒక విషయాన్ని 100 సార్లు అబద్ధం అని చెప్తే అది నిజమని నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఎందుకంటే ఆ అబద్ధాన్ని అబద్ధంగానే ఇప్పుడు వెంటనే తెలుస్తోంది. అది కప్పపుచ్చుకోవడం కోసం మసిపూసి మారేడుకాయని చేస్తూనే ఉన్నారు. ఇంకా అయ్యన పాత్ర గారు మాకు చూడండి, ఆయన మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ ఆయన చచ్చిపోలేదు అంటారు. అంటే ఏంటి వీళ్ళందరికీ బాధ? ఎవరిని ఎంతమందిని భూస్థాపితం చేస్తారు? వంగవీటి మోహన్ రంగా విషయంలో ఆయన ఏం చేశారు? భూస్థాపితం చేశారు. కాపులు రాకూడదు, కాపులు ఎదగకూడదని చెప్పి వంగవీటి మోహన్ రంగా గారిని భూస్థాపితం చేశారు. అంటే అలాగా ప్రజల్లోంచి పుట్టిన నాయకుల్ని మీరు ఎంతమంది భూస్థాపితం చేయగలరు? ప్రజా నాయకులు వీళ్ళు, ప్రజల నాయకులు వచ్చిన మీరు భూస్థాపితం చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోంచి పుట్టిన నాయకుడు, ఆయన్ని భూస్థాపితం చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల పెద్ద ప్రజాశక్తి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఆయనకు అండదండలుగా ఉంటుంది పార్టీ శ్రేణులు అనుకుంటున్నారేమో. ప్రజలు రాష్ట్ర ప్రజలంతా ఆయనకి అండదండగా ఉన్నారు. అందుచేత వాళ్ళు ఆయన్ని భూస్థాపితం చేయలేరు. భూస్థాపితం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక్కటి కాదు, రెండు కాదు. ఆయన బయటకు వస్తున్నారంటే ఆయన ఎలా చేయాలా అని చూస్తున్నారు. ఈ మాటలన్నీ చూస్తుంటే ఇప్పుడు నిజంగా మనం అందరం కూడా ఎల్లచ్చవ్వాలి. ఇలాంటి మాటలు కూడా కోర్టు వారిని దయచేసి కోరుకుంటున్నాం. ఇలాంటి మాటలన్నీ కూడా సుమోటోగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కల్పించాలి. వీళ్ళు ఏమైనా చేసి ఏమైనా చేస్తారేమో అని మేమందరం చాలా భయపడుతున్నాం. ప్రజాకర్షణ చూసి వీళ్ళు భయపడిపోయి మళ్ళీ వీళ్ళు 29లో రాలేరని భయంతోనే ఇవన్నీ వీళ్ళు మాట్లాడుతున్నారని మేము గట్టిగా నమ్ముతున్నాం. వీళ్ళు ఎన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు.